అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఆహ్, నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందండి ఈ వ్లాగ్‌లో చూపించడం జరుగుతుంది. చిన్న వ్లాగే ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇది 8:30 ఆ టైంకి తీసింది. మనకి కొంచెం ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా! కొంచెం చల్లగానే అనిపిస్తుంది ప్రెజెంట్ అయితే. ఇంకా నేను ఇప్పటివరకు వ్లాగ్ పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయండి. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా ఖాళీగానే ఉన్నాను. ఇంక నుంచి డైలీ వ్లాగ్స్ అనేది పెడతాను. తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మార్నింగ్ క్లైమేట్ అనేది ఈ విధంగా ఉంది. ఇంకా 8:30 ఆ టైం అవుతుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేదు. కొంచెం ఈ మధ్య అలవాటు తప్పిపోయిందన్నమాట. నైట్ చదవడం వల్ల కొంచెం అలవాటు తప్పి లేట్‌గా లేస్తున్నాను. మళ్ళీ మార్చాలి. క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఇంకా వర్షం అనేది పడేటట్టే అనిపిస్తుంది. వర్షం అయితే పడుతుంది కానీ మరీ హెవీ కాదు. నార్మల్‌గా పడుతుందన్నమాట. మరీ ఎక్కువేమీ కాదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టైంలో కాఫీ తాగితే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తది. క్లైమేట్ అనేది చాలా బాగుంది కదా! అందుకే ఒక చిన్న క్లిప్ అనేది మీకు యాడ్ చేస్తున్నానన్నమాట. ఇక్కడి నుంచి డైలీ వ్లాగ్స్ పెడతానండి ఖచ్చితంగా. ఇక్కడి నుంచి ఇంక నేను ఖాళీయే కాబట్టి డైలీ వ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి మన ఛానల్‌లో. తప్పకుండా మన ఛానల్ అనేది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వర్షం పడుతుంది కదా! బయట మాకు కొంచెం తిరగటానికి అటు ఇటు ప్లేస్ ఉంటుంది. బాల్కనీ ఉంటుంది కాబట్టి అటు ఇటు తిరుగుతూ కొంచెం బాగా చల్లగా ఉంది కదా వాతావరణం. బాగా అనిపించింది. ఈ చిన్న వర్షానికి కొంచెం చలిగా బాగా చలి అనిపించింది మరి. నేను అందుకే స్వెటర్ వేసుకున్నాను వింటర్ లాగా. బాగుంది. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. అందుకే బయట అలా కొంచెం నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఈ వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదండి. కాకపోతే తప్పదు.
ఇంక నేను ఎవరో వచ్చారు ఆ టైంలోని బయటకి వచ్చినసరికి నేను ఎవరి ముందు ఎవరు అంటే వీడియో తీయలేనండి. ఎవరైనా వస్తే బయట ఎవరో వచ్చారు. అందుకే లోపలికి వచ్చేసాను. ఇంక నేను ఎవరైనా ఉంటే వీడియో తీయడం కొంచెం ఇబ్బంది పడుతుంటాను నేను. ఇంకా అలా ఇంట్లో వచ్చేసి ఇంకా కూర్చున్నాను. అమ్మ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజైతే ఎగ్ కర్రీ అండి. పులుసులా పెట్టారు. చాలా బాగుంది కర్రీ అయితే. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను మార్నింగ్ అయితే జావా ఒకటి తీసుకున్నాను. రాగి జావా ఇంకేం తినలేదు. ఆకలి అయితే ఫుల్‌గా వేస్తుంది. ఈ క్లైమేట్ ఇలా ఉంది కాబట్టి ఈవినింగ్ ఏమన్నా పకోడీ లాంటిది ఏమైనా చేసుకొని కాఫీ అని తాగితే చాలా బాగుంటుంది. చేస్తాను. కర్రీ అయితే అయిపోతుంది ఇక్కడ. ఏదైనా సరే వేడివేడిగా తింటేనే వేడివేడి రైస్‌లోని వేడివేడి కర్రీ వేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అప్పటి నుంచి ఫుడ్ అయిపోయిన తర్వాత నేను ఇంకే వ్లాగ్ షూట్ చేయలేదండి. తర్వాత ఈవినింగ్ తీస్తున్నాను. ఈవినింగ్ కాఫీ అయితే పెట్టుకున్నాను. అలాగే పకోడీ అయితే చేశాను. గ్యాస్ట్రిక్ అది ఉన్నవాళ్ళైతే ఇప్పుడు శనగపిండితో చేసింది కొంచెం పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది కదా! అలా నాకు కూడా ఉంది. కాబట్టి నేను మన ఇది ఉంటుంది కదా! ఏంటి గోధుమ పిండితో చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది. ఆయిల్ ఫుడ్ ఏది మంచిది కాదు కానీ అప్పుడప్పుడు పర్వాలేదు. మరి డైలీ అంటే ఆయిల్ ఫుడ్ తినకూడదు. నేను కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఈ పకోడీ తింటూ అలా ఈవినింగ్ కొంచెం మంచిగా అనిపించిందన్నమాట. ఇంక నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ మిల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అదేం మీకు చూపించట్లేదు. ఈరోజు మా డిన్నర్ వచ్చేసి చపాతీ మిల్ మేకర్ కర్రీ అన్నమాట. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు వాక్ చేసి ఇంకా పడుకోవటమే. ఇది మరి చిన్న వ్లాగ్ అండి. ఇక కొంచెం లెంతీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. పక్కన హౌస్ వర్క్ అవుతుందండి. దానివల్ల సౌండ్ వచ్చేస్తుంది. ఆ సౌండ్ ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.